మాతృదేవోభవ. ఒక ఛందోమయమైన వాక్యమున ఏదో గోడు వెళ్ళంగబోసుకొనన్ రక్షణ సేయువారలెవరో చూపింపరే మోము. దోచుకొనన్ నేర్చిన దొంగ దాగుకొనుట ఎచ్చో నైజమే కాని కాచుకొనన్ నేర్చిన తల్లి దాగుకొనునా శుద్ధాంత వేదాంతమా. కాచుకొనన్ నేర్చిన తల్లి దాగుకొనునా శుద్ధాంత వేదాంతమా. ఎబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 364వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. సుందరకాండలో ఒక కీలకమైన ఘట్టంలో మనం ఉన్నాం. రేపు ఎల్లుండి అసలైన సన్నివేశంలోకి ప్రవేశిస్తాం. పడుకున్న రావణాసురును చూసి ఒక్క క్షణం భయపడి సో అపాసర్పత్ సుభీతవతు దూరంగా వెళ్ళిన హనుమంతుడు మళ్ళీ వచ్చాడు. అది నేర్చుకోవాలి. భయపడడం తప్పు కాదు, భయపడడం సహజం. ఆ భయం శాశ్వతంగా ఉండడం పిరికితనం. దాంట్లో చేరుకోవాలి, మనకి మనమే ధైర్యం చెప్పుకోవాలి. ఎవరు జీవితాంతం నీకు తోడుగా ఉండేది ఎవరో ధర్మరాజుని యక్షప్రశ్నను అడుగుతాడు. కేన ద్వితీయవాన్ భవతి, జీవితాంతం నీకు తోడుగా ఉండేవారు ఎవరు అంటే ఆయన ఏం చెబుతాడో తెలుసా? మా ఆవిడ, మా అమ్మ, దేవతలు, దేవుడు, ఇలా ఏం చెప్పడు. ద్వితీయవాన్ భవతి, నా గుండె ధైర్యం ఒకటే నాకు తోడు, నాకు కాదు ఏ మనిషికైనా అంతే. ఎంత చక్కని జవాబండి. యక్ష ప్రశ్న 123 ప్రశ్నలు. నీ గుండె ధైర్యం ఒకటే నీకు జవాబు. నీకు ధైర్యం నీకు కూడా ఉంటుంది, ఇంకెవరు ఉండరు. దేవస్మరణ కూడా ఎందుకు చేస్తా? ఆ ధైర్యం కోసమే. ధైర్యమే తోడు. ఎప్పటికైనా ఉండాల్సింది ఒకళ్ళమేనండి. ఒకళ్ళమే వచ్చాం ఈ ప్రపంచంలోకి, ఒకళ్ళమే వెళ్ళిపోతాం. ఎవరు తోడు ఉండరు. అంటే ఎవరో ఉండాలని ఏదో చేస్తారని బలగం వ్యర్థమైన మాటలేవా? నేను అవసరం లేదు బలగం. ఆత్మబలం, మంత్రబలం, దైవబలం, యజ్ఞబలం, ఏదో పాండిత్య బలం, ధనబలం, జనబలం, అన్నిటికంటే గొప్పది ఆత్మబలం. అక్కినేని నాగేశ్వరరావు గారి సినిమా. పూర్వం అలా వచ్చే ఆత్మబలం, అనుబంధాలు, ఆత్మీయతలు అవి కూడా అలాగే ఉండేవి. ఇప్పుడు ఏమీ లేవు. ఈడియట్, రౌడీ, చీటర్, ఇవి మాటలు. ఇప్పుడు ఖజానా, రుజానా అని అవే వస్తున్నాయి. బుద్ధులు అలాగే ఉన్నాయి. కాలం మారిపోయినంత పరిస్థితి. ఇక మేమే మారలేకపోతున్నాం. అందుకని ఇక్కడ చూడండి, ఇక్కడ ఆ చుట్టూ పడుకున్న వాళ్ళు ఒకసారి చూశాట. ఇదే మీకు ఇదివరలో చెప్పాను నేను. ఒక విశేషం ఉంది, ఒక అనుమానం వస్తుంది, తర్వాత చూద్దాం. అందరూ రకరకాలుగా ఉన్నారు. వాల్మీకి చాలా వర్ణిస్తాడు, అది కావ్యం కాబట్టి అన్ని విషయాలు చెప్పాలి కాబట్టి చెబుతాడు. అవన్నీ మనకు అవసరం లేదు. ఇంకా అనేక రకాలుగా ఉన్నాయి, ఇంక చెప్తే బాగుండదు. ఇంకా చూస్తుంటే హనుమంతుడికి ఒక అనుమానం వచ్చింది. అసలు నేను బ్రహ్మచారిని కదా, నేను ఇలాంటివి చూడొచ్చా? మరి ఏం చేస్తావు? అప్పుడే అది తెలుసుకోవాలి. జీవితం అంటే ఇది. ఒక్కోసారి ఒక కార్యసాధన కోసం మనం వెళ్ళినప్పుడు చెయ్యకూడనివి, అలవాటు లేని పనులు చేయాల్సి వస్తుంది. కొన్ని అలవాట్లు కొత్తగా చేసుకోవాల్సి వస్తుంది. ఇలా తప్పదు, లేత ఆ పని అవ్వదు. మా ఇంటికి వచ్చిన వాళ్ళందరూ ఇలా ఉండవు ఆచారం అండి అంటే అలా ఉండాలంతే. లేదా వాళ్ళ ఇంట్లో ఉన్నవారు వాళ్ళతో మాట్లాడినవరు. ఒక దేశం కాని దేశం పెడతాం, అక్కడ ఆచారాలు కొన్ని పాటించకపోతే వాళ్ళు ఒప్పుకోరు. కొన్ని మన ఆచారాలు అక్కడ పాటించడం కుదరదు. అందుకే పూర్వం బ్రాహ్మణులు, ఈ నిష్ఠాగరిష్ఠులైన వాళ్ళు ఎవరిని విదేశాలు వెళ్ళొద్దు, సముద్రం దాటొద్దని ఎందుకన్నారు అంటే, సముద్రం ఎప్పుడు నెల్లాళ్ళపైన ప్రయాణం చేయాలి. సముద్రం మీద లేకుండా ఏ విదేశం వెళ్ళేవారు కదా. బారిస్టర్ పార్వతీశం చదువుకోండి, గాంధీ గారి ఆత్మకథ చదువుకోండి. ప్రయాణం నెల్లాళ్ళు పట్టేది. ఈ బ్రాహ్మణులందరూ ఈ లోపు నిష్ఠ కోల్పోతే సముద్రంలో ఎలా చేస్తారని దేవతార్చన, అక్కడ యజ్ఞం ఎలా చేస్తారు? అక్కడ నిత్యాగ్నిహోత్రం నిప్పంటితో తోసేస్తారు సముద్రంలోకి. ఇగో ఈ నియమనిష్టలు ఈ ఓడ ప్రయాణంలో కుదరవు. విదేశాల్లో కూడా కుదురుతాయో కుదరవో చెప్పలేము. అమెరికాలో మనం యజ్ఞం చేస్తే వాళ్ళేమో మొత్తం ఫైర్ ప్రమాదం అని చెప్పి మొత్తం ఫైర్ ఇంజిన్ వేసుకొచ్చేస్తారు అక్కడికి. మన ఇండియాలో అక్కడ కుదరదు. అందుకని ఈ ఆచారాలన్నీ దెబ్బతిన, ఓసారి ఇలా దెబ్బతిన వాడు 6 నెలలు అక్కడ తిరిగి వచ్చి మానేశాక ఇక్కడికి వచ్చాక అక్కడ ఏమీ చేయకపోయినా ఏమీ అవ్వలేదుగా అంటే ఇవన్నీ అక్కర్లేదన్నమాట. మన వాళ్ళు అనవసరంగా పెట్టారని ఎదవ లెక్చర్లు ఇస్తాడు. అక్కడ అనవసరంగా ఏం పెట్టలా. నీకు అవసరం, ఈ దేశానికి అవసరం కాబట్టి పెట్టారు. ఇక్కడ చెయ్యాలి, అక్కడ వేరే విషయాలు అవన్నీ. అక్కడ కూడా వీలైనంత వరకు చేయాలి. అందుకే వీళ్ళు వెళ్ళొద్దన్న. అదే ఈవేళ పెట్టుకుంటే ఎలాగది? ఈవేళ సముద్రం దాటదన్న పిచ్చి మాట. ఎందుకని? ఈవేళ విమానం, ఈవేళ పొద్దున్న 1వ తారీఖు విమానం ఎక్కితే 1వ తారీఖు అక్కడ దిగుతున్నాం. ఏది ఆటంకం కాదు, దేవతార్చన సహా అన్నీ చేసుకోవచ్చు. ఈవేళ అక్కడ కూడా రకరకాలుగా యజ్ఞాలు జరుగుతున్నాయి. ఏర్పాట్లు ఉన్నాయి.
అంచేత ఈవేళ అది వర్తించదు. ఎప్పుడూ ధర్మాలు ఇంతే, కాలానుగుణంగా మనం ధర్మాలను మారతాయనే విషయం గమనించాలి తప్ప కృతయుగం నాడు ధర్మాలన్నీ చెప్పుకుని ఇప్పుడు మనం చేయట్లేదని బాధపడకూడదు. జీవితం చాలా సహజ ప్రవాహం, కాలానుగుణంగా మారుతుంది. సుందరకాండే సాక్ష్యం. అంచేత ఇప్పుడు బ్రహ్మచారి ధర్మం ప్రకారం అర్ధనగ్నంగా నగ్నంగా ఉన్న స్త్రీలను చూడకూడదు. కానీ సీతాదేవిని చూడాలంటే స్త్రీలలో చూస్తారా లేదా అడవుల్లోకి వెళ్ళి కొమ్మ కొమ్మ అడుగుతారా? అదంటే కార్యసాధన అవ్వాలి అంటే నీ నియమాలు పద్ధతులు కొన్ని సడలించుకోవాలి, కానీ మనస్సులో మార్పు రావద్దు. ఇది సుందరకాండ. మనస్సులో మార్పు రావద్దు అంతే. నరేంద్ర మోడీ గారు అమెరికా వెళ్ళాడు. ఆ వెళ్ళిన సమయంలో దసరా ఆయన 9 రోజులు ఉపవాసం ఉంటాడు. నీళ్లు తప్ప ఏం, నిమ్మరసనం ఏదో తప్ప ఏం పుచ్చుకోడు. మంచిదే, అక్కడ నడిచిందా లేదా? ఆయన నియమం ఆయన కాపాడుకున్నాడు. ఎందుకు అక్కడ కూడా నడుస్తుంది అది ఈ నియమం. కాబట్టి నేను అమెరికా వెళ్ళాలంటే ప్రధానమంత్రి ఉంటే ఎలాగంటే మరి వాళ్ళు పిలిచినప్పుడు వెళ్ళాలి, కొన్ని పనులు ఉన్నాయి మనకి. అలాగని ఆయన నియమం తెప్పాడు. పాపం ఎన్నో 60 ఏళ్లుగా చేస్తున్న నియమం మానేస్తే మనసుకు బాధగా ఉండదా? నిజానికి అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా వీలైనంత వరకు ధర్మాన్ని కాపాడుకోగలిగితే అమ్మవారు కాపాడుతుంది. మన ధర్మం ఎప్పుడూ ఫ్లెక్సిబుల్, గమనించడం, సంకోచం వ్యాకోచాలు ఉంటాయి. అలాగని మనం లోకు చేయొద్దు దాన్ని. అది పరిస్థితులు వేగ మీదకి వచ్చినప్పుడు కుదరనప్పుడు అంతే, అస్తమానం కాదు. అంచేత విదేశాలు వెళ్ళడమో తప్పు కాదు, మన నియమాలు పాటించడమో తప్పు కాదు. వీలైనంత వరకు యథాశక్తి అని మంత్రంలో ఉంటుంది స్పష్టంగా. ప్రతిదానికి యథాశక్తి కరిష్యే, యథాశక్తి కరిష్యే. దాన ధర్మాలు సహా యథాశక్తి. ఇన్ని చెయ్యాలి, ఎంత ఇవ్వాలనే నియమం ఎక్కడా లేదండి అసలు. వ్యాపారం కోసం ఎవరన్నా మనం భయపడితే భయపడచ్చు, కానీ అసలు లేదండి ఆ నియమం. దాన ధర్మాలకు నియమం ఏంటంటే ఎంత ఇస్తే అంతే. ఇక్కడ చూడండి, ఆయన గమనించాడు కాబట్టి ఓ చిత్రమైన మాట చెప్పాడు. వాళ్ళు మీకు మనం చెప్పుకోవచ్చు. అంత అర్ధనగ్నంగా రకరకాల వాయిద్యాలతో పాడి 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 అలసిపోయి వాయించి వాయించి ఆ వాయిద్యాలు వాయించి అలసిపోయి పడుకున్న వాళ్ళని చూపిస్తూ మాతృప్రేమ చెబుతున్నాడండి. ఎంత కవి అండి వాల్మీకి, ఎంత ధ్వని అండి రామాయణంలో. అన్యా కక్షగతేనేవ మడ్డుకేనాసితే క్షణ ప్రసుప్తా భామిని భాతి బాలపుత్రేవ వత్సలా. అన్యా కక్షగతేనేవ మడ్డుకేన అసితే క్షణ ప్రసుప్తా భామిని భాతి, ప్రసుప్తా భామిని భాతి బాలపుత్రేవ వత్సలా. ఎంత అసఖ్యకరమైన దృశ్యం ఉండనేయండి, ఎంత భయంకరమైన దృశ్యం ఉండనేయండి. కవేనండి. భయంకరంగా కౌరవ సైన్యం దూసుకొచ్చేస్తూ ఉంటే ఉత్తరుడు అయిపోయి భీష్మద్రోణ కృపాది ధన్వినకరాభీలంబు దుర్యోధన గ్రీష్మాదిత్యకడు ప్రతాప విసరాకేర్నంబు శస్త్రాస్త్రజాలోష్మస్ఫార చతుర్విధోజ్వల బలాత్యుగ్రంబు ఉదగ్రధ్వజార్చుష్మత్వా కలితంబు సైన్యము ఇది ఏ జరంగ శక్తుండనే అన్నాడు. ఆయన మనస్కర అనిపించింది. అదే అర్జునుడు ఆ సైన్యాన్ని చూసి అంత కంగారు పడతాయేమిటే, ఊరికే ఇది ఒక పెద్ద గట్టి మొన, ఈ మొన ముందట గోగణంబుతో అది ఒక అల్ప సైన్యం, ఆ తల ఒక కొంతకేన స్వయన అల్లది ఇటు పంచి పెట్టచని అని తేలిగ్గా మాట్లాడాడు. అర్జునుడి దృష్టిలో ఆ సైన్యం చాలా తేలిగ్గా ఉంది, ఉత్తరుడి దృష్టిలో భయంకరంగా ఉంది. మరి తిక్కన గారి దృష్టిలో అభినవ జలధర శ్యామంబులగునడలు ఆకుజంపంబులను అనుకరింప సంచరాగోపమ ఛాయంబులగు పట్లు కెసలయోత్కరముల క్రేణిసేయ హారిద్ర రుచి సమాన ఆకృతులట్లు అగుఠావులు అడరెడు పుప్పొడులట్లు మెరయ. ఈయనకి పుప్పుళ్ళుగా ఉన్నాయా, వాళ్ళకి పిప్పి రేగిపోతుంటే అక్కడ. ఎందుకని కవిగారు యుద్ధం చేయలేదు. యుద్ధం చేసేవాడు ఉత్తరుడు, అర్జునుడు. తిక్కనగారు చేయడుగా. ఈయన శుభ్రంగా నెల్లూరులో ఆయన ఇంట్లో కూర్చొని వాళ్ళ ఆవిడ శుభ్రంగా మామిడికి పప్పు మెంతిపిండి మిరపకాయలు వేసి పెడితే శుభ్రంగా తినేసి కూర్చొని రాశాడు. ఆయన సుఖంగానే ఉంటుంది మరి. అందుకని ఆయన ఏం చేశాడు, జలధరశ్యామము కొన్నేమో మేఘాలు కమ్ముకున్నట్టుగా ఉన్నాయట, ఏదో ఆకు చంపాల్లాగా. కొన్నేమో కిసలయాలు చూడ పొలగుత్తులు గుచ్చినట్టుగా ఉన్నాడు సైన్యంలో కొన్ని భాగాలు. ఇవన్నీ ఎందుకు ఆయనకు అలా కనపడింది. ఎందుకని అంతే కవి దృష్టి. అది కవి దృష్టిలో భయంకరమైనది అభయంకరం అవుతుంది, అసఖ్యమైనది సహ్యం అవుతుంది, తేజోహీనమైనది పరమ తేజోవంతం అవుతుంది. అదే కవి. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు, అసితేక్షణ అన్య కక్షగతేనే. అర్ధనగ్నంగా నగ్నంగా వాళ్ళు ఉన్నారు, చూడాలా చూడకూడదా అని అనుమానంతో హనుమంతుడు ఉంటే చూసిన హనుమంతుడిని నేను ఎలా వర్ణిస్తున్నాడంటే వాల్మీకి, అన్య ఒక స్త్రీ ఎలా ఉందంటే రావణుని భార్య కావచ్చు, ఎవరో వాడికి భార్య లెక్క ఏమిటండి, వాడికి భార్య ప్రియురాలు తేడా తెలిస్తే కదా. నిజంగా ఒక రకంగా యోగరేషన్ భార్య ప్రియురాలు అయితే అంతకన్నా గొప్ప విషయాలు. కానీ వాడికి భార్యలు ఉన్నారు, ప్రియురాళ్ళు ఉన్నారు, అప్రియురాళ్ళు ఉన్నారు, మొత్తం బండరాళ్ళు కూడా ఉన్నారు. అందులో రకరకాలు ఉంటారు. ఇంకా ఏదైనా కానీ ఒక ఆవిడ కక్షగతేనేవ మడ్డుకేన, ఆ సంకలో మడ్డుకమని ఒక వాయిద్యం పెట్టుకుంది. మడ్డుకమని ఒక వాయిద్యం. ఈ ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్కి సంబంధించిన వాళ్ళండి, మీరు రామాయణంలో ఈ సుందరకాండలో ఈ భాగాలు చదివితే అసలు ఈ వాయిద్యాలు ఎన్ని రకాల ఉపయోగంలో ఉన్నవి చూపించాడో వాల్మీకి అద్భుతంగా ఉంటుంది. అసలు అవన్నీ పూర్తిగా తెలియాలి అంటే
ఆ పురుషై శ్రీరంగాచార్య స్వామి రచించిన శ్రీనివాస గద్యం చదవాలి. మనకి ఈ తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఛానల్స్లో వస్తూ ఉంటుంది, వారు ప్రతిరోజు సాయంత్రం వేస్తూ ఉంటారు. అన్యా కక్షగతేనైవ మడ్డుకేనాసితే క్షణ ప్రసుప్తాభామినీ భాతి ప్రసుప్తాభామినీ భాతి బాలపుత్రేవ వత్సల. మడ్డుకం అనేటువంటి ఒక ఆయుధం, ఒక వాయిద్యాన్ని ఆ స్త్రీ అప్పటి వరకు రావణాసురుడు ఆనందం కోసమో తన ఆనందం కోసమో వాయిస్తూనే అలాగే నిద్రపోయింది. అసితేక్షణ, నల్లని చూపులు కలిగింది. కళ్ళు లోపల కంటిగుడ్డు తెల్లగా ఉన్న చూపులు నల్లగా ఉంటాయి కదా, అందుకే చూపులను తుమ్మెదలతో పోలుస్తారు. తుమ్మెదలు మకరందాన్ని సేవిస్తాయి, ఈ స్త్రీల చూపులు చూస్తే వీరు ఆ మత్తులో పడతారు, అది తేడా. అందుకని అసితేక్షణ అయినటువంటి ఒక స్త్రీ అలా వాయించు ఆ మడ్డుకం అనే వాయిద్యాన్ని వాయించి ఇలా పెట్టుకుని పడుకుంటారు. కక్షగతి అనే కక్ష అంటే ఈ చంక భాగం ఇలా పెట్టుకుని పడుకుంటారు. ఆ మడ్డు కమ్ అన్నారు, మడ్డు అంటారు దాన్ని పెద్దదిగా. శ్రీనివాస గద్యంలో మడ్డు అనే ఉంది. అని మడ్డు కమ్ అంటే ఇప్పుడు సంస్కృతంలో కమ్ అనేది అల్పార్థే కప్ అంటారు. టీ కప్ ఉంటుందిగా, అల్పార్థే కప్. తక్కువ టీ ఇవ్వాలంటే అల్పార్థే కప్, అయితే పెద్ద అర్థే బృహదర్థే గ్లాసు. అల్పార్థే కప్పు, బృహదర్థే గ్లాసు. చిన్న కప్పులు పైగా ఇప్పుడు తాగే కప్పులు కూడా కాబట్టి ఇంతంత ఇస్తారు. చిన్న కప్పు ఉంటుంది, అది తాగేది తక్కువ, కింద పడేది ఎక్కువను. దాన్ని మనం వాళ్ళ చేతిలోంచి మనం లాక్కునేలాగా చొక్కా మీద పడుతుంది. ఆ ఇచ్చిందే కప్పు, అందులో మళ్ళీ చిప్పు. సంస్కృతంలో సరదాకి కప్ అనే ఒక ప్రత్యేక కకారం అనమాట చేరుతుంది. ఏదో పుత్ర అంటే పుత్రక అంటే చిన్నపిల్లాడు, రామహ అంటే రాముడు, రామకహ అంటే రాముడు బొమ్మ, అర్థం అది. అలాగే ఇక్కడ మడ్డుకం అంటే ఆ మడ్డు అనేటువంటి వాయిద్యం కూడా చిన్నది, ఇది చిన్న వీణ పెద్ద వీణ అన్నట్టుగా. అలా ఇలా పట్టుకుని అలా వాయించు అలాగే పడుకుందట. ఆ అమ్మాయి ఎలా ఉందంటే బాలపుత్రేవ వత్సల ప్రసుప్త భామినీ భాతి. ఆ పడుకున్న స్త్రీ ఎలా ఉందంటే బాలపుత్రేవ వత్సల, పిల్లాడి మీద ప్రేమ అలా వదిలిపెట్టలేక వాడిని కాస్త ఎదిగిన పిల్లాడైనా విడిగా మంచం మీద పడుకోబట్టే ఇష్టం లేక వాడిని అలాగే చంకలో పెట్టుకుని అలా పడుకున్నట్టుగా ఉంది. ఏం వర్ణనండి! ఇంత ఈ అర్ధనగ్న దృశ్యాల మధ్యలో అపూర్వమైన ఆర్ద్ర సన్నివేశాన్ని మనకు అందించిన వాల్మీకి మహర్షికి నమస్కారం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. పుట్టను పుట్టు జీవులకు పుట్టిన తేనిజలెక్కడే నిజున్, పుట్టను పుట్టు జీవులకు పుట్టిన తేనిజలెక్కడే నిజున్. పుట్టిన వెట్లు నీకు కవి పొంగవ తేనిజలకు భావముల్, పుట్టిన నెట్లు నీకు కవి పొంగవ తేనిజలకు భావముల్. కట్టిన బట్టతో కటిక కానలకేగిన పుణ్యమూర్తికిన్ పట్టము గట్టినావు, కట్టిన బట్టతో కటిక కానలకేగిన పుణ్యమూర్తికిన్ పట్టము గట్టినావు. రసభావుక వీధులలో రసధ్వనిన్ పట్టము గట్టినావు. అది వాల్మీకి వైభవం. వాల్మీకి కవిత్వం అంటే కోకిల పాట. కోకిల కూతలన్ వినుచుగూడ భవమ్మును దాటవచ్చు, ఈ లోకుల కాకి కూతల చికాకును పొందెదవేల చిత్తమా అని చెప్పాను ఎక్కడో. కోకిల కూతలన్ వినుచుగూడ భవమ్మును దాటవచ్చు, ఈ కాకుల కూతలన్ విని చికాకును పొందెదవేల చిత్తమా. కోకిల పాటలను వింటూ హాయిగా మోక్షం కూడా పొందొచ్చు. ఏవో పలుగాకుల కూతలకి బాధపడాలా, అవసరమా? అంతా పరిపక్వత ఉండి మాట్లాడతారా? సింహంతో సింహం మాట్లాడాలి, సింహంతో సింహం గర్జించాలి. అలా ఆలోచించాలి. జీవితంలో సింహంలా ఉండాలంటే అంతే, మన స్థాయిని మనం కాపాడుకోవాలి. అందుకని ఆ మడ్డుకం అనేది ఎటువంటిదో దాని వాద్య విశేషం సరిగ్గా శ్రీనివాస గద్యంలో పురుషే శ్రీరంగాచార్య స్వామి. చాలా విశాలమైన విస్తృతమైనటువంటి గద్యం. మడ్డు డిండి మఠమర జర్జర కాకళి పటకావళి మృదుమర్దళాది మృదంగరేఖిక ఢెక్కిక మృగ హృజ్యవజ్జగ మధుర మంగళ నాదమేదుర నాటార విభూపాల వెళగరి మాయామాళవ గౌళి అసావేరి సావేరి శుద్ధ సావేరి ధన్యాసి యాకట హిందూస్థానీ కాపితోటి నాట గురించి శ్రీరాగ సఖన అఠాణ సారంగి దర్బార్ పంతు వరాళి కళ్యాణి ఉషేళి జంఝేళి కౌమారి ఖరఖర ప్రియ కరహంసనాద నామక్రియ ముఖారితోటి పున్నాగవరాళి ఎదుగుల కాంభోజి ఆనంద భైరవి శంకరాభరణ మోహన రేగుప్తి సౌధశ్రీ నీలాంబరి మేఘగర్జని హంసధ్వని కేదారగౌడన్ కనకాంగి రత్నాంగి గానవతి మానరూపి వాచస్పతి షణ్ముఖ ప్రియ గాయక ప్రియ కరహంసనాద నామక్రియ
విదురుమర సంతత సంతన్యమాన సరసగానరస నిత్యోత్సవ భక్షోత్సవ మాసోత్సవ సంవత్సరోత్సవాది వివిధోత్సవ కృతానంద శ్రీమదానందనలయవాస సతత సతత పద్మాలయా పదపద్మరేణు సించిత వక్షస్థలపటవాసాః శ్రీ అలన్మేల్ మంగా సమేత శ్రీ శ్రీనివాస సుప్రీత సుప్రసన్నో వరదో భూత్వా సర్వే సాధుజనాః నిర్మత్సరాః నీరోగాః సర్వే దయాళవశ్చ భూయాసురితి భవంతో మహాంతో అనుగృహంతో. ఇది శ్రీనివాస గద్య, అద్భుతమైన గద్య. పిల్లల చేత కంఠస్థం చేయించి సర్వశుభాలు జరుగుతాయి. ముందు నోరు తిరుగుతుంది, మంగళప్రదమైన పదాలు ఇందులో. వాళ్ళ జీవితం బాగుంటుంది, వాళ్ళకి మంగళప్రదమైన ఆలోచనలు వస్తాయి. అంతకంటే ముందు ముఖ్యంగా రాగాలు, ఓ పాతికి రాగాలు, ఓ పాతికి వాయిద్యాలు తెలుస్తాయి. అన్నీ ఇప్పుడు హిందూ స్తోత్రాలు ఏవైనా సరే మీకు భగవంతుడు భౌతికం, మానసికం, ఆధ్యాత్మికం. ఇందులో భౌతికం ఏమిటంటే సమాచారం, వాయిద్యాల పేర్లు, రాగాల పేర్లు, క్షేత్రాల పేర్లు, తీర్థాల పేర్లు. తిరుపతిలో ఉండేవి అన్ని తీర్థాలు. ఈ గద్యం చదివితే తిరుపతి వేరే వెళ్ళిన అనుభూతి కలుగుతుందండి. వెళ్ళినా కూడా గొప్పగా ఉంటుంది, అక్కడ ప్రతిదీ తెలుసుకుంటూ వెళ్ళచ్చు. అది భౌతికం. మానసికం ఏమిటంటే అసలు ఆ పదాలండి ఏం పద నాటార విభూపాల బెళ్ళగెర మాయా మాళవ గౌళి అసావేరి సావేరి శుద్ధ సావేరి. ఇప్పుడు ఇవన్నీ వరుస ధరణీధర గత సకిల హత సలిల శుభకం. ఏమిటా మాటలు ఏమిటి? మానసిక అనుభూతి, భావోద్వేగం వస్తుందండి, ఒళ్ళు పులకరిస్తుంది. ఇక ఆధ్యాత్మికం స్వామి అనుగ్రహం చెప్పాలా వేరే. ఎప్పుడు హిందువుల ప్రతి స్తోత్రంలో ప్రతి ఆచారం వెనకాల ఈ మూడు ఉంటాయి. మూడింటిని మనం స్పృశించాలి. భౌతికత్వం ఆగిపోకూడదు, ఆధ్యాత్మికత్వం భయపెట్టకూడదు. ఇంత అనుభూతి ఇందులో మడ్డుడిండిమా అన్నదానికి ఇది చెప్ప. ఎందుకంటే ఇంత ఉంది, చదవండి సరదాగా. నాకు చెప్పడం సరదా ఎందుకు అంటే చదువుతారు, కొంతమంది చదువుతారు, తెలుసుకుంటారు, ప్రయత్నం చేస్తారు. కనీసం ఇన్ని మడ్డు డిండిమ డమరు జర్జర కాహళి పటహావళి మృదుమర్దలాది మృదంగడాకిక ఢక్కిగా మృగ హృద్యవాద్య ఇన్ని ఉన్నాయండి. ఒక 20 అయినా ఇప్పుడు నేను లెక్క పెడితే. ఇన్ని వాద్యాలు మనకి ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్. ఎన్ని వాయిస్తున్నాం ఈవేళ మనం, ఎన్ని తెలుసును. ఏ విద్యలో ఎంతమంది గొప్పవాళ్ళు ఉన్నారు. ఈవేళ ఒక వీణ, ఒక యమల శంకర శాస్త్రి గారు మహానుభావులు వెళ్ళిపోయారు, ఇంకా పెద్దవాళ్ళు ఉన్నారు. ఒక వేణువు జయప్రద రామ్మూర్తి గారు ఎంత ఎంత మహానుభావురాలండి, ఎంత పండితురాలండి ఆ విద్యలో ఆవిడ. నేను కూడా అమెరికాలో అవధానం చేస్తుంటే నా అవధానానికి ముందు ఆవిడ ఆ వేణుగాన కచేరీ పెట్టారు. కార్యకర్తలు వచ్చి నన్ను అడుగుతున్నారు, బాబు ఆవిడ కచేరీ పెట్టామండి, మీకు ఇబ్బంది అయితే తీసేస్తామండి. వద్దయ్యా, ఒక కళాకారుడు పేరు మీద ఇంకొకరిని ఇబ్బంది పెట్టకండి. ఎవరు పెద్దవాళ్ళు కాదు, ఎవరి కళ వాళ్ళది. ఆవిడ అలా వాయించడం నేను వింటానని చెప్పాను. పర్వాలేదు, ఇక్కడ టైం ఉంది, పోనీ 10 నిమిషాలు ఆలస్యం అవుతుంది, ఎంత బాగుంది, నేను ఆనందంగా వింటున్నాను, మీరు అడ్డు రాకండి అని చెప్పాను. ఈ సభల్లో ఇదొక ఇబ్బంది అండి. ఏదో మాబోటిగాళ్ళం ఏదైనా విందామని పెడితే విన్నెవరని ఇటొకళ్ళు అటొకళ్ళు చేరతారు, మొత్తం కరెక్ట్గా దమ్మనకుల్లాగా చెవులు తినేస్తూ ఉంటారు, అవతల పాట విన్నెవరు. మాకు సంగీతము సాహిత్యం వినాలని ఉంటుందిగా. పాపం వాళ్ళు అయ్యో ఇంత పెద్ద ఆయన వచ్చారు, ఈయన ముందు పాడుతున్నా వెంటనే వీళ్ళిద్దరూ బుర్ర తినేస్తూ ఉంటారు. అలాగే నేను అక్కడ కూర్చుని విన్నాను, తర్వాత కూడా 2-3 చోట్ల విన్నాను. తర్వాత టీవీలో వస్తే అతుక్కుపోయి వింటాను నేను. జయప్రద రామ్మూర్తి గారు ఎంత గొప్పగా పాడతారండి. అలాంటి వేణువు వీణ లాంటివి 2-3 మిగిలే వయలు లాంటివి ఇకేవి ఇన్నేవి ఏవి. ఈ వాయిద్యాలన్నీ రామాయణంలో ఎందుకు చెప్పారంటే ఇంత కళ పోగొట్టుకుంటున్నాం మనం. అవన్నీ పిల్లలకి నేర్పాలి, ఎన్నుకొనేనా సరే, గాత్రం సరే ఇలాంటివన్నీ అన్నమాట. అలాంటివి పట్టుకునేది బాలపుత్రి వత్సల. తల్లి పిల్లాడిని ఆడించి వీడు విడిగా ఉంటే వాడు పడుకుంటాడు, తల్లికే వాడిని విడిచిపడడం ఇష్టం లేదు. అందుకని ఇలా భుజాన్ని వేసుకుని ఇలా పట్టుకుని అలాగే పడుకున్నట్టుగా పడుకుంది. ఒక వాయిద్యాన్ని వాయిద్యకారుడు పిల్లాళ్ళ భావించాలి. ఆ వాయిద్యం వాయించేవాళ్ళు ఎవరైనా సరే ఆ వాయిద్యాన్ని చంటి పిల్లాళ్ళ భావించి దగ్గర పెట్టుకోవాలి. అంతే పాపం వాళ్ళు విమానాల్లో వెళ్ళి చాలా ప్రేమిస్తారు, దానికి ఏం కాకుండా చూసుకుంటారు. వాళ్ళ జీవితం మీద దాని మీద ఆధారపడింది. పైగా అనుబంధం మనకేం తెలుసండి. ఆ వేణువు రామ్మూర్తి గారు జయప్రద గారు పట్టుకునేటువంటి ఆ వేణువు, లేకపోతే మరొక శంకర శాస్త్రి గారి వేణువు మనకేం తెలుసుండదు. వాటి విలువలు వారితో వారు ఉన్నారు కాబట్టి వారికి తెలుసు. ఒక వాయిద్యాన్ని తల్లి పిల్లాడు ప్రేమించినట్టుగా ప్రేమించాలి అనడానికి నవజీవనంలో మనం గ్రహిద్దాం. రకరకాల వాయిద్యాలని చూసి సంగీతం తెలిసి ఆయనకి అసలు కొన్ని పురాణ కథలు చెప్పారు. హనుమంతుడు గొప్ప సంగీత విద్వాంసులను కూడా చెప్పారు. ఆయన సకల కళా ప్రవీణ. కానీ ఏదెంతవరకు అంతవరకే. ఆయన బ్రహ్మచర్యం, ఆయనకి రామదీక్ష, అంతా రామమయం, చివరి లక్ష్యం అది. ఆయన ఒక్కసారి తేరుకుని ముందుకెడుతున్నాడు. ఇక్కడ ఒక తెలుగు పద్యం. ఆ విశ్వనాథ వారు ఈ దృశ్యాన్ని ఎలా వర్ణించారు. ముఖ్యంగా ఇక్కడ మనం వాయిద్యం అనగానే సాధనాపరంగా చెప్పుకోవలసిన ఒక మాట. ఇక్కడ సాధకుడు అనాహత చక్ర దశకి దాటి వెళ్ళిపోయాడు.
మనం మూలాధార చక్రం నుంచి చెప్పుకుంటున్నాం. సరిగ్గా హనుమంతుని సంచారం, ప్రయాణం, 3 సత్వగుణ సాత్విక ఆటంకం మైనాకుడు, రాజస ఆటంకం సురస, తామస ఆటంకం శివిక, బ్రహ్మగ్రంథి విభేదనం, విష్ణుగ్రంథి విభేదనం, ఇక రుద్రగ్రంథి ఉంది, చూస్తాం. అంతకంటే ముందే ఈ అనాహత చక్రం దాటి విశుద్ధి చక్రానికి వెళ్లే ముందు సరిగ్గా యోగ సాధనలో సాధకుడికి మృదంగధ్వనులు, వేణుధ్వనులు, వీణానాదాలు వినపడతాయి. అవి అతను హృదయంలో మోగుతాయి. ఆ లోపల ఉన్నటువంటి అనంత చైతన్య శక్తి అందుకుంటాడు సాధన ద్వారా. అది యోగ మార్గంలో ఒకటి, సాంఖ్య మార్గం ఒకటి. యోగ మార్గం ఈ యోగాభ్యాసము, యోగ సాధన ద్వారా ప్రాణాయామంతో మొదలై సాగుతుంది. దానికి భౌతిక రూపం ఉంది. సాంఖ్య మార్గానికి భౌతిక రూపం లేదా తత్వచింతన. ఒక వ్యాసుడు, ఒక శుకుడు, ప్రధానంగా శుకుడు, తత్వచింతన. యోగ వాసిష్టం అంతా అది. ఆ చింతనతోనే చేరుకోవచ్చు. మనస్సును ఎప్పుడు దాని మీద ఉంచాలి. సుప్తే రుద్ధాయ సుప్త్యంతే బ్రహ్మైక్యం చింత్యతాం పరం నాతి దూరే నృణాం మృత్యు ఇది వేదాంత డిండిమగ. ఇగో డిండిమ, మడ్డు డిండిమ, డిండిమం కూడా ఒక వాయిద్యం. సుప్తే రుద్ధాయ, నువ్వు నిద్ర లేచింది మొదలు, సుప్త్యంతే మళ్ళీ పడుకునే వరకు, బ్రహ్మైక్యం చింత్యతాం పరం, పరబ్రహ్మైక్యం, జీవుడు బ్రహ్మ ఒకటే, కనిపిస్తున్నదంతా భగవంతుడే, బ్రహ్మ పదార్థమే, లోకం అనేది లేదు, లోకంలా కనిపిస్తోంది అంతే. దాన్ని చూసి మనం పిచ్చిమాలోకం అయిపోవలసినంత పరిస్థితి లేదు ఇక్కడ. పరమాత్మ స్వరూపాన్ని, ఒక ఆత్మ తేజస్సుని మనం లోకంగా భ్రమపడుతున్నాం. ఎందుకంటే మనం కూడా ఒక అవతారం ధరించి ఉన్నాం కాబట్టి ఇక్కడ. కాబట్టి భగవంతుడు కనపడాలి కనపడాలి కనపడాలనుకుంటున్నాం. అదొక నిజంగా తత్వశాస్త్రం ప్రకారం చూస్తే అది పిచ్చి మాట. కనపడుతున్నది భగవంతుడే. కానీ మనం ఏమనుకుంటా, అలా ఎలా అవుతున్నాడు, ఇది బల్ల, ఇది కుర్చీ, ఇది మా ఆవిడ, ఈయన మా ఆయన, అవన్నీ పేర్లు నువ్వు పెట్టావు నీ వ్యవహారం కోసం. ఈ భావన పోతే కానీ ఆయన కనపడటం, ఈ భావన పోతే అంతా ఒకటే. అందుకే రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి వంటి మహాయోగులు అందరినీ అలా సమానంగా ఎలా చూడగలరు? వారికి అంతా ఒకే స్వరూపంతో కనపడుతుంది, తేడా ఎలా చూడబడ్డావు? ఆయనకు ఆవుకి, కుక్కకి, ఈ భక్తుడికి, ఆశ్రమ అధికారికి తేడా తెలియదు. అందుకే వాళ్ళ దగ్గరికి పులి వచ్చినా, సింహం వచ్చినా తోక ముడిచి వెళ్ళిపోతుంది. ఎందుకంటే దాది కూడా ఈ తేజ ప్రభావం చేత ఆ తేడా తెలియని అతీత స్థితిలోకి వెళ్ళిపోతుంది. అంటే దాని సింహ ప్రవృత్తి, దాని పులి ప్రవృత్తి, దాని కుక్క ప్రవృత్తి మర్చిపోతుంది. ఇంకప్పుడు ఏ శరీరం ఉన్నా ఒకటే. ఇప్పుడు మనం కూడా ఆ ఆత్మజ్ఞానాన్ని పొందడం ద్వారా ఆ స్థితి క్రమంగా చేరుకుంటే ప్రపంచంలో ఎక్కడైనా ఉండొచ్చునండి, ఎంతసేపు అయినా ఉండొచ్చు. ఒడిపు ఈ శరీరం ఉండడం పెద్ద విషయం కాదు. అందుకే ఈ సందర్భంలో ఇది అనాహతనాదం అని మనం చెప్పుకోవాలి. ఈ వాయిద్యాలను ఎందుకు వర్ణించాడు వాల్మీకి ఇక్కడ అంటే, అంతర్ధ్వని ఏమిటంటే ఇందులో అనాహతనాదం. సాధకుడు బాలాత్రిపుర సుందరీదేవి కటాక్షం కోసం సాధన చేస్తూ ఉంటే లోపల ఈ చక్రం దగ్గరికి చేరుకునేసరికి కొన్ని నాదాలు వినపడతాయి. ఇంకా అవన్నీ పట్టుకుని మ్యూజిక్ కళాశాల పెట్టేయకూడదు. మళ్ళీ అక్కడ మళ్ళీ వేరే వాయిపు రకరకాలు అవుతాయి. ఇంకా అలా చేయకూడదు. ఇప్పుడు ఈ పడుకున్న విధానాన్ని విశ్వనాథ వారు ఇంకా చక్కని తెలుగులో ఎలా వర్ణిస్తున్నారంటే, అందరూ రకరకాలుగా ఉన్నారు. తమ యొడళ్ళు సొంత తామెరుంగరు హార సమితి వెన్నులందు సందడింప కైశికములు రొమ్ము కడ కైశికములు రొమ్ము కడగా అనిపించగా కైశికములు రొమ్ము కడగా అనిపించగా తమ యొడళ్ళు సుంత తామెరుంగరు హార సమితి వెన్నులందు సందడింప కైశికములు రొమ్ము కడ తాండవింపగా కైశికములు రొమ్ము కడ తాండవింపగా యక్షసతులు నిద్రనందు వేళ యక్షసతులు నిద్రనందు వేళ. సరిగ్గా వీరి పద్యానికి కూడా మహాకవి పద్యం కాబట్టి భౌతికంగా కనిపిస్తున్న స్వరూపం, ఆధ్యాత్మికం రెండు చెప్పుకుంది. తమ యొడళ్ళు సుంత తామెరుంగరు. ఆ పడుకున్న రావణాసురుడు భార్యలు ఎవరికి? వాళ్ళ శరీరాలు వాళ్ళకి తెలియవు. హారసమితి వెన్నులందు సందడింప. దానికి ఉదాహరణ ఏమిటంటే, మెళ్ళలో ఉండాల్సిన హారాలు వెనక్కిపోయాడు. హారసమితి వెన్నులందు సందడింప. ఈ హారాలు వెనక్కిపోయాయి, నిద్రలో పోతాయి సహజంగా. కానీ అంత ఒళ్ళు తెలియకుండా పోతాయా? ఏ ఇల్లాలైనా పడుకుని ఉంటే మంగళసూత్రం కాస్త పక్కకి వెళుతుంది, కానీ వెనక్కి వెళ్ళిపోతుందిగా. ఏమో ఇప్పుడు పక్కకి వెళ్ళిన తర్వాత ఇంకోసారి ఇలా జరిగితే వెనక్కి వెళుతుంది, దానికేముంది, వెళ్ళచ్చు. సాధారణంగా వాళ్ళు పాపం ఇలా తీసి వేసుకుంటూ ఉంటారు. అప్పుడు కూడా పక్కకి వెళ్ళకూడదని భావించే సాధువులు ఉన్నారు లోకంలో. అలాగా మెళ్ళలో వేసుకున్న హారాలన్నీ వెనక్కిపోయాడు. కైశికములు రొమ్ము కడతాండవింపగా. వెనక జుట్టు అంతా ముందుకు వేలాడుతుంది, వక్షస్థలం మీద వేలాడుతుంది. అంటే వెనక ఉండాల్సిన జుట్టు ముందు పడింది, ముందు ఉండాల్సిన హారాలు వెనక్కి వెళ్ళి. యక్షసతులు నిద్రనందు వేళ. ఇది భౌతికంగా నిద్రలో అలాగే జరుగుతుంది. ఏమిటి ఇందులో ఉండే తత్వం?
ఒక అపూర్వ ఆధ్యాత్మిక సాధనలోకి వెళ్ళినప్పుడు, యోగి ఒక దశలోకి వెళ్ళినప్పుడు, ముందే ఉంది వెనకే ఉంది, జుట్టు ముందు పడిందా, హారాలు వెనకాల పడ్డాయా, ఒంటి మీద బట్ట ఉందా లేదా, అసలు ఏ రకమైన బట్ట ఉంది, ఇవి ఏవి పట్టించుకోడండి. ఎలా ఉన్నా నిద్ర ప్రధానం కదా అని వాళ్ళు భావించినట్టే, ఎలా ఉన్నా భగవత్ సాక్షాత్కారం ప్రధానం కదా అయితే ఇతను భావిస్తాడు. అది మహాయోగ దశ. అవమానం జరిగిన, సన్మానం జరిగిన అన్ని తుల్య నిందాస్తుతిర్మౌని సంతుష్టో ఏన కేనచిత్ అనికేత స్థిరమతిర్భక్తిమాన్ యస్య మే ప్రియక. నిందని స్తుతిని సమానంగా భావిస్తాడు. తాను ఒకవేళ స్తుతి చేసినా, తాను ఒకవేళ నిందించినా అక్కడికే వదిలేస్తాడు ఆ విషయం. తాను నిందించడం అనుకోకుండా పొరపాటు, ఎంత యోగి అయినా చేయవలసిన పని చెయ్యాలి. నిందించడం సమస్య కాదు. అక్కడ ఒక సందర్భంలో మనం అడ్డుకోవాలంటే అడ్డుకోవాలి, అదొక చారిత్రక పరిణామం అంతే. అక్కడ వాడు అడ్డుకోపోతే ఇంకెవడు పనికిరాడు అక్కడ, అదే అతని బాధ్యత. అలా చేయిస్తుంది అమ్మవారు, సమస్య లేదు, చేయిస్తుంది ఆవిడ అంతే. మనం ఊరుకుని ఆవిడ ఊరుకోదు. కానీ వెంటనే మర్చిపోవాలి ఆ విషయం. మళ్ళీ ఎప్పుడూ స్నేహానికి హస్తాలు చాచి ఉంటాయి, హాయిగా హాయిగా ఆనందంగా. కావలసింది జ్ఞాన మార్గం. మనం తెలుసుకోవలసింది, ప్రజలకు బోధించవలసింది కూడా జ్ఞానమే, స్నానం కాదు. సమస్య లేదు. అందుకని ఎప్పుడు స్నేహహస్తాలు చాచి ఉంటాయి. మనకు కావలసింది అందరూ సమానం, అందరూ అభివృద్ధి చెందాలి, అందరూ బాగుండాలి. జ్ఞానమే వెళ్ళాలి జనంలోకి. అలాగా ఈ యోగ సాధనలో ప్రక్రియలో ఎప్పుడు అన్నీ సమానమే అనడానికి తుల్య నిందాస్తుతి మన సంతుష్టో ఏనకేన చిత్తు. వచ్చిందంతలో సంతోషిస్తాడు. ఇది పోయింది అది పోయింది అని అనుకోడు. అనికేతగా ఒక ప్రత్యేకించి ఒక స్థానంలో ఉండి ఎక్కడికైనా పెడతాడు. స్థిరమతికి మనస్సు మాత్రం స్థిరంగా ఉంటుంది. ఈ సాధన మనం చేయాలంటే మీరే ఆలోచించిన, స్నానం ద్వారా సాధ్యమా, జ్ఞానం ద్వారా సాధ్యమా? కానీ దీనికి స్నానం చేయాలి. మట్టి బట్టలతో కూర్చుంటామా? అది ప్రధానంగా భావించవద్దు. జ్ఞానమే ప్రధానంగా భావిద్దాం. మళ్ళీ 23:30 గంటల్లో కలుద్దాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం.